ఓం శ్రీ మహాలక్ష్మి నమః. వరలక్ష్మి వ్రత విధానంలో భాగంగా గత వీడియోలో ఆచమనీయం, సంకల్పం, గోత్రనామాలు, గణపతి పూజ, కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మి అమ్మవారిని ఆవాహనం చేసే విధానాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో భాగంగా అమ్మవారి షోడోపచార పూజ ఎలా చేయాలి, పసుపు కుంకుమ పుష్పాలను ఎలా సమర్పించాలి, అష్టశక్తులను ఎలా పూజించాలి, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతంలో ఎంతో విశిష్టమైన తోరాన్ని ఎలా పూజించాలి అనే విషయాన్ని సులభంగా తెలుసుకుందాం. ముందుగా అమ్మవారిని మనసులో ధ్యానించుకొని పూజను ప్రారంభించాలి. షోడోపతోరణం అంటే అమ్మవారికి 16 ఉపచారాలతో పూజను సమర్పించడం. అమ్మవారికి మన ఇంటికి ఆహ్వానించి అతిథిగా భావించి గౌరవంగా ఒక్కొక్క సేవను సమర్పించమే ఈ పూజలోని భావం. ముందుగా శ్రీ వరలక్ష్మీ నమః ధ్యాయామి అని అమ్మవారిని ధ్యానించాలి. తరువాత శ్రీ మహాలక్ష్మీ నమః ఆవాహయామి అని చెప్పి అమ్మవారిని ఆహ్వానించాలి. తర్వాత శ్రీ వరలక్ష్మీ నమః ఆసనం సమర్పయామి అని చెప్పి అమ్మవారికి ఆసనం సమర్పించాలి. తర్వాత పాద్యం, అర్ఘం, ఆచమనీయం సమర్పించాలి. వరలక్ష్మీ నమః పాద్యం సమర్పయామి అని చెప్పి పాద్యాన్ని సమర్పించాలి. వరలక్ష్మీ నమః అర్ఘం సమర్పయామి అనే అర్ఘాన్ని సమర్పించాలి. తరువాత అమ్మవారికి స్నానం ఉపచారం సమర్పించవాలి. విగ్రహం అయితే సంప్రదాయం ప్రకారం అభిషేకం చేయవచ్చు. కలశం రూపంలో ఉన్న అమ్మవారిని మాత్రం సాధారణంగా మంత్రపూర్వకంగా స్నాన ఉపచారం సమర్పిస్తారు. శ్రీ వరలక్ష్మీ నమః స్నానం సమర్పయామి అని చెప్పాలి. తర్వాత వస్త్రాన్ని సమర్పించాలి. శ్రీ వరలక్ష్మీ నమః వస్త్రం సమర్పయామి అని చెప్పి కొత్త వస్త్రం లేదా సంప్రదాయం ప్రకారం అమ్మవారికి వస్త్రాన్ని అలంకరించాలి. తరువాత ఆభరణాలను సమర్పించాలి. శ్రీ వరలక్ష్మీ నమః ఆభరణం సమర్పయామి అని చెప్పి ఆభరణాన్ని సమర్పించాలి. పసుపు కుంకుమ ఎలా సమర్పించాలి అంటే ఇప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించాలి. ముందుగా కొద్దిగా పసుపును తీసుకొని అమ్మవారికి సమర్పించి శ్రీ వరలక్ష్మీ నమః ఇదం సమర్పయామి అని చెప్పాలి. తర్వాత కుంకుమను సమర్పిస్తూ శ్రీ వరలక్ష్మీ నమః కుంకుమ సమర్పయామి అని చెప్పాలి. అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి పసుపుతో అలంకరించి, ముఖ్యంగా వరలక్ష్మి అమ్మవారిని అలంకరించేటప్పుడు మనసులో భక్తిభావం ఉండాలి. అమ్మ, మా ఇంట్లో సౌభాగ్య, సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం ఎప్పుడూ ఉండేలా అనుగ్రహించు తల్లి అని ప్రార్థించాలి. తరువాత అమ్మవారిని పుష్పాలకు సమర్పించాలి. పువ్వులను చేతిలో తీసుకొని లక్ష్మీ నమః పుష్పం సమర్పయామి అని చెప్పి అమ్మవారికి పూలు సమర్పించాలి. మీకు వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి తెలిసి ఉంటే ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఒక్కొక్క పుష్పం లేదా అక్షింతలు అమ్మవారికి సమర్పించాలి. ఉదాహరణకు ఓం శ్రీ వరలక్ష్మీ నమః అని పలుకుతూ పుష్పం సమర్పయామి అని భక్తితో అమ్మవారి నామాలను స్మరిస్తూ పూజ చేయాలి. ఇప్పుడు అష్టలక్ష్ములను స్మరించుకోవాలి. లక్ష్మీదేవి అనేక రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తుంది. అందుకే వరలక్ష్మి అమ్మవారి పూజలో అష్టలక్ష్ములు కూడా భక్తితో స్మరించుకోవాలి. మొదట ఆదిలక్ష్మీ నమః అని చెప్పి పుష్పం సమర్పించాలి. తర్వాత ధాన్యలక్ష్మీ నమః అని పుష్పం సమర్పించాలి. ధైర్యలక్ష్మీ నమః అని పుష్పం సమర్పించాలి. గజలక్ష్మీ నమః, సంతానలక్ష్మీ నమః, విజయలక్ష్మీ నమః, విద్యాలక్ష్మీ నమః, ధనలక్ష్మీ నమః, ధాన్యలక్ష్మీ నమః అని ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించాలి. ఇలా అష్టలక్ష్ములను స్మరించి మన కుటుంబానికి అవసరమైన జ్ఞానం, ధైర్యం, విజయం, ఆరోగ్యం, సంతానం, ధనం, ధాన్యం వంటి శుభఫలాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించాలి. తరువాత అమ్మవారికి గంధాన్ని సమర్పించాలి. తరువాత ధూపాన్ని సమర్పించాలి. శ్రీ వరలక్ష్మీ నమః ధూపం సమర్పయామి అని చెప్పాలి. దీపం వెలిగించాలి. తర్వాత వరలక్ష్మీ నమః దీపం సమర్పయామి అని చెప్పాలి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మీ ఇంటి సంప్రదాయం ప్రకారం పాయసం, పులిహోర, శనగలు వంటి పిండి వంటలు లేదా పండ్లు, ఇతర సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం ముందు కొద్దిగా నీటిని ఉంచి ఓం శ్రీ వరలక్ష్మీ నమః నైవేద్యం సమర్పయామి అని చెప్పాలి. చివరగా అమ్మవారికి హారతి ఇవ్వాలి. అమ్మ, పూజలో తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసుంటే క్షమించం తల్లి అని అమ్మవారిని వేడుకోవాలి. మా కుటుంబాన్ని సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ధర్మ మార్గంలో నడిచేలా అనుగ్రహించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించాలి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.